ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, ప్రపంచానికి ఫైర్ తెచ్చిండు అన్న. పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ ఉంది పుష్ప. ఈసారి ఇందు గురించి కొట్టారు సగం గుండు. తగ్గేదేలే రష్మిక మందన చనిపోతుంది. పెళ్లి అయిన తర్వాత రష్మిక మందన చనిపోతుంది. పుష్ప 2 ఎందుకంటే ఓల్డ్ లోనే రిలీజ్ అవుతుంది. ఒక అల్లు అర్జున్ అన్న ఓల్డ్ లోకి వెళ్ళిపోతుండు. నిజంగా చాలా అద్భుతమైన స్టోరీ ఉంది అందులో. సగం గుండు క్యారెక్టర్ నిజంగానే ఎందుకు కొట్టిండ్రో సగం గుండు క్యారెక్టర్ నాకు అర్థం కాలే అసలు. అదే మైండ్ లో ఉంది, ఎందుకు గురించి కొట్టారు సగం గుండు, ఏం తప్పు చేసిండని సగం గుండు కొట్టిండు, అదొక క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఎన్నో డైలాగ్స్ ఉన్నాయన్న. తగ్గేదేలే రష్మిక మందాన అని కాలు పెట్టి చేసిండు. ఇండస్ట్రీలో ఎవరన్నా చేసిండ్రో లేదో తెలియదు కానీ నిజంగా అన్న అల్లు అర్జున్ అన్న చేయడం గొప్ప విషయం అన్న. అది నిజంగా ప్రపంచంలో ఎవరైనా చేస్తారో లేదో తెలియదు కానీ ఆయన చేసిండంటే నిజంగా చాలా గర్వపడుతున్నా. ఇంకోటి ప్రపంచ స్థాయిలోకి వెళ్తున్నారు చూసినావా, నిజంగా హ్యాండ్స్ అప్ టు అన్న. కష్టంతో పైకి వస్తున్నా అని అన్నారు కదా, నిజంగా కష్టంతో ఆయన కష్టం చేసి పైకి వస్తుంది. నిజంగా హ్యాండ్స్ అప్ టు చెప్పాలి అల్లు అర్జున్ అన్నకి. ట్రైలర్ చూస్తే గంధం చెక్కలలో కాలబెట్టినట్టుగా అనిపిస్తుంది ఎవరో చనిపోతే. అది అందరు సోషల్ మీడియాలో ఏమనుకుంటారు అంటే శ్రీవల్య లేకపోతే పుష్ప గారి మదరా అని అంటున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా అంటే అక్కడ రష్మిక మందన తోటి పెళ్ళి అయ్యి రష్మిక మందన చనిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత రష్మిక మందన చనిపోతుంది. నేనేమనుకున్నా అంటే చనిపోయిన తర్వాత కొడుకు పుడతాడా లేకపోతే మళ్ళీ దీని తర్వాత 3 వస్తుందా, పుష్ప 3 వస్తుందా అని నేను అనుకుంటున్నా. రష్మిక మందన చనిపోతే ఇంకా 3 తీయాల్సిందే, అట్లాంటి స్టోరీ ఉంది. ఇంకోటి 7 సముద్రాలు కాదు, 7 ఖండాలు కాదు, 7 ఖండాలు అయినా సరే నేను దాన్ని సాధిస్తా అని అన్నాడు చూసినా. ఆ డైలాగ్ వేరే లెవెల్. ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, ప్రపంచానికి ఫైర్ తెచ్చిండు అన్న. ఇంకోటి పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ ఉంది పుష్ప. ఈసారి ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప అని నేషనల్లోకి వెళ్ళిండు చూసినావా. నిజంగా నేషనల్ కాదప్ప ఇంటర్నేషనల్ అప్ప అన్నాడు. నిజంగా ఆ డైలాగులు వేరే లెవెల్ అన్న. ఇంకోటి ఏంటంటే రష్మిక మందన తోటి ఇట్లా తగ్గేదిలే అది చాలా కనెక్ట్ అయిందన్న నాకు. అదొకటి. ఇంకోటి సగం గుండు ఎందుకు కొట్టిండ్రు, దేని గురించి సగం గుండు దేని గురించి కొట్టిండు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకు గురించి కొట్టిండు సినిమా ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమైతే. సో అది సినిమా పుష్ప 1 చూస్తే రావు రమేష్ అండ్ సునీల్, అనసూయ చాలా హైలైట్ క్యారెక్టర్స్. అసలు ట్రైలర్ చూస్తే ముగ్గురు కనిపించలేరు. లేదన్నా కనిపించారు. ఎవరంటే సునీల్ గారు కనిపించారు, సునీల్ గారు క్యారెక్టర్ కనిపించారు. ఇంకా వాళ్ళ గిట కనిపించారు. సునీల్ గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ గెటప్ ఇచ్చారు ఆయనకి. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఆయన. నిజంగా ట్రైలర్లో ఎన్నో చూపించారు కానీ నాకు ఈ 3 బాగా కనెక్ట్ అయినాయి అన్న. ఒకటేమో ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, ప్రపంచానికే ఫైర్ తెచ్చిండు అన్న. నిజంగా అదొకటి. పార్టీ లేదా పుష్ప అంటే ఈసారి ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప అన్నాడు. అదొకటి. సగం గుండు క్యారెక్టర్ ఒకటి. ఇంకోటి తగ్గేదేలే. ఇట్లాంటివన్నీ చాలా అద్భుతమైన ఒక ట్రెండ్ తోటి ఒక ట్రెండ్ని సృష్టిస్తాడు కానీ ఒక ట్రెండ్ ఫాలో కాడు మా అన్న. ఒక ట్రెండ్ని సృష్టిస్తాడు తగ్గేదేలే అని. ఒక ఇట్లాంటి ట్రెండ్ తోటి ముందుకు వస్తుంది చూడు. నిజంగా ఆయన కష్టంతో వస్తున్నాడు అనిపించింది నాకైతే. నిజంగా ఎన్ని రోజులు కష్టంతో వస్తుండే. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే అసలు అమ్మవారి గట్టప్ అన్న ఎవరన్నా వేసిండ్రో లేదో ఇండస్ట్రీలో అట్లాంటి గట్టప్ వేసి ఫైట్ కానీ అక్కడ డ్యాన్స్ కానీ నిజంగా ఎవరు చేయలేరన్న. అక్కడ ఫైట్ మళ్ళీ అక్కడ డ్యాన్స్ మామూలు విషయం అన్న. చాలా గొప్ప విషయం నిజంగా. అల్లు అర్జున్ అన్న గ్రేట్. ఆయన కష్టంతో పైకి వస్తుండే. ఆయన ఓన్గా ట్రెండ్ సృష్టించడం అంటే అల్లు అర్జున్ అన్న. సో అది మనం చూస్తే బాహుబలి గురించి మొత్తం ఇండియా మొత్తం మాట్లాడింది. ఇప్పుడు పుష్ప గురించి అసలు బాహుబలి కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఇంత బజ్ రావడానికి కారణం ఏంది? నిజంగా బాహుబలి గిట ఇంత క్రేజ్ రాలే, ఇన్ని ఈవెంట్లు గిట పెట్టలే ఎక్కడ. అసలు పాట్నాలో మీటింగ్ పెడితే అసలు మైండ్ అసలు పని చేయలేదన్న. ఆ పోల్ ఎక్కితే నిజంగా ఆ పోల్ కింద పడిపోతుంది. అంత జనాలు ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చిరన్న. నిజంగా బాహుబలి గిట ఇంత క్రేజ్ రాలేదన్న. అంత క్రేజ్ వచ్చిందన్న అసలు ఈ సినిమాకి. నిజంగా ప్రపంచ స్థాయికి వెళ్తుందంటే మనం గర్వపడాల్సిన విషయం. ఒక తెలుగువాడిగా గర్వపడాల్సిన విషయము. ఒక అల్లు అర్జున్ అన్న కష్టపడి పైకి వచ్చి నేషనల్ అవార్డు కొట్టి అసలు ప్రపంచ స్థాయిలోకి వెళ్తుంటే సపోర్ట్ చేయకుండా ఈ రూమర్స్ తెచ్చి నాకు నచ్చలేదన్న. అసలు ఈ రూమర్స్ అసలు తేవద్దు. ఒక తెలుగువాడిగా ప్రపంచ స్థాయిలోకి వెళ్తుంటే పంపించాలి కానీ ఇంకా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే నేషనల్ అవార్డు కొట్టిండో అన్న అప్పటి నుంచి అందరికీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ మారిపోయింది. మేము ఇంత చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం, సినిమాలు తీస్తున్నాం కదా, మేము ఎందుకు నేషనల్ అవార్డు కొట్టలే అనే ఒక కుట్ర జరుగుతుంది అన్న. లోపల బాధ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఎంతో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళు గిట్ట కొట్టలేదు.
మా అన్న ఏంటంటే ఓన్గా వచ్చి అసలు ట్రెండ్ సృష్టించడము, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళడము నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. అట్లాంటిది వాళ్ళకు రాలేదని బాధపడుతుండ్రు చాలా మంది. అందు గురించే ట్రోల్ చేసుకుంటా సినిమా రిలీజ్ చేయము. ఏది కాదన్న, ఎందుకు రిలీజ్ చేయరు? అంతటా రిలీజ్ చేస్తారు. ప్రపంచంలోనే రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ తెలంగాణలో రిలీజ్ చేయరు, ఆంధ్రాలో అట్లాంటివి ఏమి ఉండవు. అన్ని లాంగ్వేజ్ కొందరు రాజకీయ నాయకులు కానీ అభిమానులు కానీ మేము ఆంధ్రాలో పుష్ప 2 రిలీజ్ చేయని ఏమని అన్నారు కదా, మీరు కూడా సోషల్ మీడియాలో చాలా మంది చూశారు. అవును చూశాను. నేను గిట్ట అన్న రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఎందుకంటే ఈ ఓట్లు లేని వాళ్ళు మా హీరో ఇంత, మా హీరో ఇంత అని నేను గిట్ట అన్నట్లే. రాజకీయం వేరు. ఈ ఓట్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా హీరో ఇంత, మే హీరో ఇంత అని, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఒకటి. వాళ్ళు ఎప్పటికైనా కలిసి ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఓట్లు లేవు, మా హీరో ఇంత, హీరో ఇంత అని వీళ్ళు గొడవ పెట్టింది ఎవరంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సృష్టించింది ఇదంతా. వాళ్ళు బాగానే ఉన్నారు, మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగానే ఉన్నారు. ఎప్పటికైనా ఈ ఫ్యాన్స్ మాత్రమే దెబ్బలు తినాల్సింది తప్పితే వాళ్ళు మాత్రం ఎప్పటికి ఒకటే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్యాన్స్ గిట్ట. వాళ్ళు కూడా వాళ్ళు ఒకటి అంటున్నావు. మొన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయితే సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ట్విట్టర్ లో పోస్టులు చేశారు. కానీ మెగా కుటుంబం నుంచి ఒక్క హీరో కూడా దానికి సపోర్ట్ గా పోస్ట్ చేయలేరు. అదే అన్న చెప్తున్నా కదా, వాళ్ళంతా ఒకటే. వీళ్ళంతా ఏదంటే ఏదో సృష్టిస్తున్నారు. మరి వాళ్ళంతా ఒకటైతే మెగా కుటుంబం నుంచి ఉన్న మెగా హీరోలు ఎవరు కూడా బన్నీకి ట్విట్టర్ లో పోస్ట్ చేయలేరు బాగుందని ట్రైలర్. చాలా బాగుందన్న. అంటే ఏంటంటే ఇప్పుడు తెలియకుండా చేసే కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు మేము బయటికి రాకుండా వేరే వాళ్ళతో చేపిద్దామని జరుగుతాయి అన్న. ఓవరాల్గా ఏంటంటే సినిమా రిలీజ్ అవుతారు వాళ్ళంతా ఒకటే, కాకపోతే ఏదో కావాలని పెట్టింటారు. ఇంకా ప్లస్ అయింది తెలుసా, ఇంకా ట్రోల్ చేయడం వల్ల ఇంకా చాలా ప్లస్ అయింది ఇంకా సినిమాకి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ ప్రపంచంలోనే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రపంచానికే ఫైర్ తెచ్చిండు, ఫైర్తో పార్టీ ఇచ్చిండు. నిజంగా రిలీజ్ అవుతుంది సినిమా. ఎవరు ఏం చేయలేరన్న. సినిమానే, రాజకీయమే. రాజకీయం వేరు. వీళ్ళంతా సృష్టించింది, వీళ్ళంతా ఫ్యాన్సే సృష్టించింది. వాళ్ళే దెబ్బలు పడేది రేపు నాడు. ఎందుకు ఇవన్నీ ఈగోలంతా పక్కకు పెట్టుకుంటే మంచిది. వాళ్ళంతా ఒకటి. సో అది ఇప్పుడు మనం ఏ సినిమా కానీ 2 గంటల కంటే ఎక్కువ చూడలేము. తర్వాత 2 గంటలకు మీద ఉన్నా మనకు బోర్ అనిపిస్తుంది. కానీ పుష్ప 2 మూవీని ఈ రోజు ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది అని అన్నాడు. నిజంగా అంత పెద్ద సినిమా అంటే నిజంగా చూడొచ్చు. అంటే చాలా మంది నేనేమనుకుంటున్నా అంటే 3 గంటల సినిమా ఇప్పటిదాకా రాలేదు, మరి ఎప్పుడన్నా రిలీజ్ చేస్తారని నేను గిట్ట ఎన్నోసార్లు చూసినా అన్న. అసలు 3 గంటల 20 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు. స్టోరీ చాలా పెద్దగా ఉంది కదా. పుష్ప 2 అంటే చాలా పెద్దగా ఉంది స్టోరీ గిట్ట. అందుకే ట్రైలర్ లోనే బోర్ అనిపించదా 3 గంటల 20 నిమిషాలు ఒక్కటే దగ్గర కూర్చొని చూడాలంటే? నీకు బోర్ అవ్వకుండా ఉంటుంది సినిమా. అట్లాంటి అభిమాని ఇట్లా నీకు ఏమనిపిస్తుంది? బోర్ అనిపిస్తుంది? వేరే జనాలకు, వేరే అభిమానులకు అనిపించదా? నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను, సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. పుష్ప 2 నీకు బోరింగ్ ఎక్కడ ఉండదు. అసలు చూస్తుంటే ఇంకా చూడాలనే విధంగా ఉంటుంది సినిమా. అట్లా ఉంటుంది కానీ బోరింగ్ అనేది ఇక్కడ ఉండదు అసలు. సో అట్లా ఉంటుంది సినిమా. సో అది కిస్కీ సాంగ్ చూసినావా? పువ్వు అంటామా అంటకంటే బాగాలేదు, అంత లేదు అని అంటున్నాను అన్న. కిస్కీ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందంటే దెబ్బలు పడతాయిరో అనే సాంగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు దేని గురించి దెబ్బలు పడతాయి, ఎందుకు దెబ్బలు పడతాయి, అందు గురించే సినిమా అంత ల్యాగ్ ఇచ్చిరు చూసినాం అంతా. అదే దేని గురించి దెబ్బలు పడతాయి. మీరు సాంగ్ మొత్తం అసలు మైండ్ పెట్టి సాంగ్ వినండి, నీకు అర్థమైతే ఎందు గురించి దెబ్బలు పడతాయి, దేనికి దెబ్బలు పడతాయి, దానికి మ్యూజిక్ ఎట్లా ఉంది, ఆమె డ్యాన్స్ ఎట్లా చేసింది హీరోని గారు. ఆ డ్యాన్స్ అసలు వేరే లెవెల్ అన్న. ఆమె డ్యాన్స్కి ఫిదా అయిపోవాల్సింది అట్లుంది. అసలు ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందన్న. ఇట్లాంటి సాంగ్ ఎప్పుడు రాలేదు. అట్లా వాళ్ళు ట్రెండ్ సృష్టించుకుంటూ వస్తుండ్రు. దెబ్బలు పడతాయిరో ఎప్పుడైనా విన్నామా మనము? ఈసారి దెబ్బలు పడడానికి కంపల్సరీ ఎవరికైనా ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నా అందరికీ దెబ్బలు పడతాయి ఈసారి కంపల్సరీ. అందు గురించే ఈ పాట పెట్టింది, దెబ్బలు పడతాయని మీకు. సో అది అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి వస్తుంది. అసలు పుష్పకున్నంత క్రేజ్ ఉన్నది అంటారా? అంటే అన్న ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప కంటే అంతేం లేదన్న. కాకపోతే గేమ్ చేంజర్ లో మ్యాటర్ ఉంది, సినిమాలో ఒక మ్యాటర్ ఉంది. ఒక పంచకట్టుతో లుకింగ్ తోటి వచ్చిండ్రు. నిజంగా చాలా బాగుంది సినిమా. టీజర్లు చాలా అద్భుతంగా చూపించిండ్రు. పంచకట్టుతో ముందుకు వస్తుంది చూసినాం, అది నెక్స్ట్ లెవెల్ అన్న.
నిజంగా సినిమా ఆడుతుంది. కాకపోతే పుష్ప రేంజ్ వేరు, గేమ్ చేంజర్ రేంజ్ వేరు అన్న. నిజంగా ఈక్వల్ గా కనిపిస్తుంది కానీ ఈక్వల్ అయితే కాదు. కాకపోతే పుష్ప 2 అసలు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళబోతుంది, అట్లా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప 2 తగ్గేదే లేదు సార్. గేమ్ చేంజర్ అసలు పాస్ అయితే గ్రేట్, ఎందుకంటే శంకర్ ఫ్లాప్లలో ఉన్నాడు మొత్తము. అసలు గేమ్ చేంజర్ నేటివ్ గేమ్ కాకుండా చేసుకుంటూ పోతాడా అని అంటున్నారు. లేదన్న, ఈసారి గేమ్ అసలు ఎట్లా ఆడుతుండో అసలు గేమ్ తెలియదు. వాడు ఏం చేశాడు రా అని చూపించారు, చూసిన టీజర్ లో ఏం చేశాడు రా అని. నిజంగా ఒక చెస్ బోర్డు పెట్టి అసలు గేమ్ ఆడుకుంటా అద్భుతమైన సినిమా తీసిండన్న. ఒక పండక్కి పంచకట్టుతోటి ముందుకు వచ్చిండు, 2 గట్టప్లతోటి, ఒక పంచకట్టుతోటి. అసలు పండక్కి ఎట్లయితే మనం వెళ్తామో అట్లా తీసుకొచ్చిండు అన్న. సినిమా చాలా అద్భుతంగా ఉంది. టీజర్ లో మాత్రం ఆడుతుంది సినిమా, అయితే చాలా మంచి సినిమా. పండక్కి ముందుకు ఇచ్చిండు మా అన్న. పెద్ద సినిమాలు వస్తే సింగిల్ గా వస్తే బాగుంటది, కానీ సంక్రాంతికి ఇప్పుడు 3 పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, బాలకృష్ణ సినిమా గానీ, అలాగే వెంకటేష్ సినిమా గానీ. అవునన్న, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎందుకు పండక్కి గేమ్ చేంజర్ కి ఎఫెక్ట్ కదా, భారీ బడ్జెట్ సినిమా కదా. భారీ బడ్జెట్ సినిమా అయినా ఎందుకంటే ప్రతిసారి అన్న పండక్కి ఇట్లా 4-5 సినిమాలు రిలీజ్ అవుతాయి అన్న. పెద్ద బడ్జెట్ తోటి తీసినా కానీ 4-5 సినిమాలు, బాలయ్య బాబు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ 4-5 సినిమాలు కంపల్సరీ పండక్కి రిలీజ్ అవుతాయి అన్న. ఎవ్రీ పండక్కి చూడండి మీరు ఇట్లాంటి సినిమాలు 4-5 సినిమాలు బడ్జెట్ ఎక్కువ ఉన్న బడ్జెట్ సినిమాలు గిట రిలీజ్ అయినాయి అన్న. చాలా గతంలో గిట అయినాయి, ఇప్పుడు గిట అవుతున్నాయి. అట్లేముండదు, ఎఫెక్ట్ అనేది ఏముండదు. ఈ షో అయిపోయిన తర్వాత ఆ షో కంపల్సరీ చూస్తాను నేనైతే. అది అట్లా ప్రజలు గిట వాళ్ళు గిట అట్లానే చూస్తారు. సో అది